తరతరములకు ఇది నా పేరు అని ఇందాక చదివాము కదండి. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఏంటి ఆయన పేరు? ఉన్నవాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే ఉన్నవాడు. ఇంగ్లీష్లో ఐ యామ్, దట్ ఐ యామ్ అని ఉంటుంది. ఐ యామ్ అంటే మనకు ఇంగ్లీష్లో టెన్సెస్లోకి వెళ్తే ఐ యామ్, యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ కదా. ఐ యామ్ ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? నిన్న ఉన్నవాడు, మొన్న ఉన్నవాడు, గడిచిన కాలములో ఉన్నవాడు, ఈరోజు ఉన్నవాడు, రేపు ఉన్నవాడు. మనం మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడడం కదా, ఉండేవాడు. గతంలో అయితే ఉన్నాడు, ఇప్పుడైతే ఉన్నాడు. ఆ ఉండేవాడు అంటాము, ఉంటాడు అని అంటాం. భవిష్యత్తులో అయితే ఉంటాడు అని అంటాం. కానీ ఆయన ఎవరు అని పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? గతంలో ఉన్నవాడు, ప్రస్తుతము ఉన్నవాడు, భవిష్యత్తులో ఉన్నవాడు. ఆయనకు టెన్సెస్ అప్లికబుల్ అవ్వవు కదండి. ఆయనకు టెన్సెస్ అప్లికబుల్ ఐ యామ్ అంతే. ఈరోజు ఉన్నాడు, నిన్న ఉన్నాడు, మొన్న ఉన్నాడు, గతంలో ఉన్నాడు, రేపు ఉన్నాడు. అంటే అర్థం ఏమవుతుంది మనకి? ఆయన ఉన్నవాడు అని పరిచయం చేసుకుంటున్నాడంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏకరీతిగా ఉండేవాడు, మొదటిది. రెండవది, ఆయన కాలానికి అతీతుడు. కాలములో ఉండేవాడు కాదు ఆయన. కాలము ఆయనకు సంబంధించింది కాదు. కాలము అనేది ఈ సృష్టికి సంబంధించి, మనకు సంబంధించింది. ఆయన సృష్టించినాడు, ఎవరినైతే సృష్టించాడో అందులోకి కాలాలు వస్తాయి. ఆయన సృష్టికర్త. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటిదాకా ఉంటాడో తెలియదు, ఉన్నాడు. మనం ఉంటాడు అంటాం కానీ ఆయన ఉన్నాడు. ఐ యామ్, దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను. ఎప్పుడు? నిరంతరము, తరతరములకు ఉన్నవాడను.